చెరపకురా చెడేవు అంటారు. అమెరికా పరిస్థితి అట్లాగే ఉంది. స్వతంత్రానికి ముందు భారతదేశంలో మత మార్పిళ్ళు ప్రారంభిస్తే బ్రిటిష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు దాన్ని ప్రోత్సహిస్తూ వచ్చారు. భారతదేశంలో మత మార్పిళ్ళు ఈశాన్య రాష్ట్రాల్లోన మరొక చోట హిందువులు ముక్కోటి దేవతలను పూజిస్తారు. వాళ్ళ పూజలను అలా కొనసాగిస్తే బాగానే ఉండేది. బట్ వీళ్ళు ఈ పని చేసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళు హిందూ మతాన్ని నాశనం చేయాలి అనుకుంటే వీళ్ళ మతానికే ఎర్తొచ్చి పడింది. ఇప్పటికే అనేక మంది నాన్ బిలీవర్స్ అని ప్రకటించుకుంటున్నారు అమెరికాలో. చర్చిలు మూతబడుతున్నాయి, కొన్ని చర్చిలు తగలబడుతున్నాయి. తాజాగా తగలబెడుతున్నారు కొంతమంది. న్యూయార్క్ మేయరు అనుచరుడు ఒకడు కొత్తగా తగలబెట్టింది కూడా బయటపడింది. రెండో పక్కన అక్కడ ఇస్లామిక్ శక్తుల విజృంభణ పెరిగింది. న్యూయార్క్ మేయర్ మందాని వచ్చాడు, టెక్సాస్లో మారింది. క్రమంగా అమెరికాలో ఇస్లామిక్ రాజ్యాన్ని 2050 కల్లా తీసుకొస్తాం, 2070కి అంటే 2050 నాటికి బ్రిటన్ ఇస్లామిక్ రాజ్యం అవుతుంది, అమెరికాలో సగం అవుతుంది, 2070 నాటికి దాన్ని కూడా మతం మార్చి తీరతాం అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు నిర్మోహమాటంగా చెప్పుకొస్తున్నారు ఈ ప్లాన్స్ అమలు చేస్తున్న వాళ్ళు.